జయవర్ధన్ తన ఆఫీస్ రూంలో కూర్చుని ఉన్నాడు. ఆయన ముడివడిన భృకుటి ఆలోచనల తీవ్రతను తెలుపుతోంది. రశ్మి ఏ క్షణాన పెళ్లి ప్రస్తావన తెచ్చిందో ఆ క్షణం నుంచి ఆయనలో ఏదో తెలియని అశాంతి, ఆరాటం పెరిగిపోయాయి. ఆలోచనల కెరటాలు ఉవ్వెత్తున పడిలేస్తున్న ఆయన మనసు తుఫాను వచ్చినప్పటి సముద్రంలా బీభత్సంగా ఉంది. డోర్ తెరుచుకుని అరుణ్ లోపలికొచ్చేటప్పటికి ఆయన అలాగే కూర్చుని ఉన్నాడు. అతడు మామగారి మూడ్ని కనిపెట్టకుండా అన్నాడు, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రొడక్టు తక్కువ. కారణం ఏమిటో తెలుసా? దీర్ఘాలోచనలో ఉన్న అతను మాట్లాడలేదు. అరుణ్ ఆ విషయమై అరగంట సేపు మాట్లాడాడు. జయవర్ధన్ దృష్టి దానిపై లగ్నం చేయటం లేదని గ్రహించి లేచి వెళ్ళిపోయాడు. జయవర్ధన్ అలాగే కూర్చున్నాడు. రశ్మి టైప్ చేసిన కాగితాలతో లోపలికొచ్చింది. ఆమెను చూడగానే అతని గుండె క్షణమాగి మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించింది. ఆయన నెర్వస్నెస్ని కప్పిపుచ్చుకోవడానికి బల్ల మీద అంతకు ముందు అరుణ్ పెట్టిన ఫైల్స్ని శ్రద్ధగా చదువుతున్నట్టు నటించాడు. రశ్మి లెటర్స్ని ఆయన ముందుంచి వెళ్ళిపోయింది. ఆమె తనకి ఆయనకి మధ్య ముందుటి రోజు జరిగిన ఆ సంభాషణను గురించి అసలు ఏమీ జరగనట్లుగా ప్రవర్తించటం, మళ్ళీ ఆ ప్రసక్తి తేకపోవడం ఆయనను ఆశ్చర్యపరిచాయి. ఆయనకి ఆఫీసులో కూర్చోబుద్ధి కాలేదు. లేచి బయటకొచ్చేశాడు. 3 రోజుల నుంచి మీ నాన్నగారు అదోలా ఉంటున్నారే? అరుణ్ అడిగాడు. ఆఫీస్కు సరిగ్గా రావడం లేదు. వచ్చినా వెంటనే వెళ్ళిపోతున్నారు. ఇదివరకట్లా హుషారుగా లేరు. అదేమిటి? ఒంట్లో ఏమైనా అనారోగ్యంగా ఉందంటారా? అయోమయంగా అందామె. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే అతను కారు దిగి లోపలికొచ్చాడు. ఆయన ఎటూ చూడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. సమీర ఆందోళనగా ఆయన వెనకే వచ్చింది. ఏమైంది డాడీ, అలా ఉన్నారే? ఎలా ఉన్నాను? బాగానే ఉన్నానే, నవ్వడానికి ప్రయత్నిస్తూ అన్నాడు. మీరు మామూలుగా లేరు. ఆఫీసులో కూడా అలాగే ఉంటున్నారట ఆయన చెబుతున్నారు. పట్టుబడ్డ దొంగలా చూశాడు జయవర్ధన్. అదేం లేదమ్మా, కాస్త నీరసంగా ఉంటుందంతే. నీరసంగా ఉంటుందా? అలాంటప్పుడు మీరు రెస్ట్ తీసుకోక బయటికి ఎందుకు వెళ్తున్నారు? అయినా నాకు అసలు ఎందుకు చెప్పలేదు నాన్నగారు? ఆమె కళ్ళల్లో నీళ్లూరాయి. చెప్పుకోవడానికి పెద్ద అనారోగ్యం ఏమీ లేదమ్మా, కొంచెం నీరసం అంతే. తన స్వరం తనకే అసహజంగా వినిపించింది ఆయనకి. ఉండండి, డాక్టర్కి ఫోన్ చేస్తాను. మీరు అసలు ఆఫీస్కి వెళ్ళడం మానేసి పూర్తిగా రెస్ట్ తీసుకోండి. ఆమె తన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసింది. ఆయన వచ్చి చూసి అనారోగ్యం ఏమీ లేదని బలానికి మందులు రాసిచ్చాడు. అతను కూతురు చూడకుండా ఆ మందులు అవతల పారేశాడు. స్నానం చేసొచ్చి అద్దం ముందు తలదువ్వుకుంటున్న ఆయనకి తన ముఖంలో జీవం కోల్పోయినట్లు అనిపించింది. ఆయన తనలోని ఈ మార్పుకి ఆశ్చర్యపడటమే కాదు, ఆ మార్పు సమీర దృష్టికి వచ్చినందుకు సిగ్గుపడ్డాడు. ఆ రాత్రి భోజనాల దగ్గర జయవర్ధన్ కూతురు అల్లుడితో హుషారుగా మాట్లాడడానికి ప్రయత్నించాడు. కాని ఏ పని చేస్తున్నా రశ్మి స్వరం ఆయన చెవులలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఈ వయసులో పెళ్లి మాత్రం తప్పేమిటి? మరి 4 రోజుల తరువాత జయవర్ధన్ ఆఫీస్ నుంచి బయలుదేరుతూ ఉండగా రశ్మి చేతిలో ఫైల్స్తో ఆయన గదిలోకి వచ్చింది. నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడండి. ఇక్కడొద్దు, బయటకు వెళ్దాం. బయటకొద్దు, నా అపార్ట్మెంట్కి వెళ్దాం. ఓకే. అరగంట తరువాత ఇద్దరూ రశ్మి అపార్ట్మెంట్లో ఉన్నారు. మీరు కాఫీ తీసుకుంటారా లేక టీనా? ఏది వద్దు. ఇది విస్కీ టైమా? నిజం చెప్పనా, ఆ రోజు నుంచి నేను ఆల్కహాల్ తీసుకోవడం లేదు. ఏ రోజు నుంచి? అదే, నువ్వు పెళ్లి ప్రస్తావన తెచ్చిన రోజు నుంచి. ఓహ్, నవ్వింది రశ్మి. అంతేకాదు, మిగతా అలవాట్లకి కూడా స్వస్తి చెప్పాను. వెరీ గుడ్. నేనొకటి అడుగుతాను, నిజం చెబుతావా? ఏమిటిది? అడగండి. నువ్వు వయసులో ఉన్నదానివి, పైగా చాలా అందగత్తెవి, చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు. ఒక మంచి వధువుకి కావలసిన లక్షణాలన్నీ నీలో ఉన్నాయి. నువ్వు కోరుకుంటే మంచి సంబంధం వస్తుంది. కానీ నువ్వు నన్నెందుకు కోరుకున్నావు? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? నిజమే చెప్పు. మీరు అనుకుంటున్నట్లుగా మీ ఆస్తిపై ఆశతో మాత్రం కాదు. క్షణమాగి అంది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి. ఐ లవ్ యూ. దిగ్భ్రమగా ఆమెనే చూస్తున్నాడు. ఐ లవ్ యూ అంటున్న ఆమె స్వరం కోకిల కూజితంలా వేణునాదంలా వినిపిస్తుంది ఆయనకి.
ఆశ్చర్యం, అపనమ్మకం, అయోమయం ఇత్యాది భావాలు కలగాపులగంగా కనిపిస్తున్న ఆయన ముఖంలోకి తదేకంగా చూస్తూ అంది రశ్మి. నమ్మకం కలగడం లేదు కదూ మీకు? మీకేమిటి? నాకే నమ్మకంగా లేదు మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానంటే. కానీ ప్రేమ అనేది ఎలా ఉద్భవిస్తుందో ఎవ్వరికీ తెలియదు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నది నిజం. కానీ నీ వయసున్న కూతురుంది నాకు. నాకు తెలుసు, అభ్యంతరం లేదు. నాకేమిటో గాభరాగా ఉంది. నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఎందుకని? నేను మిమ్మల్ని అంతగా ఆకర్షించినందుకు, నా ప్రేమలో పడి మీరు మీ అలవాట్లకు స్వస్తి చెప్పినందుకు. రశ్మి నవ్వింది. నిర్లక్ష్యంగా కూర్చున్న ఆమె పైట జారి స్తనద్వయంలో ఒకటి స్పష్టంగా గోచరమవుతుంది. శంఖం లాంటి మెడవంపులు, అందంగా అమరిన పుట్టుమచ్చ ఆమె అందానికి విధాత పెట్టిన దిష్టి చుక్కలా ఉంది. ఆమెనే తదేకంగా చూస్తున్న ఆయన అనుకున్నాడు, ఇంతటి అపూర్వమైన అందాన్ని వదులుకోవడం తన తరం కాదు. ఆయన అప్పటికప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాడు. నీతో పెళ్లికి నేను అంగీకరిస్తున్నాను. రశ్మి కళ్ళు వెలిగిపోయాయి. నేను చాలా అదృష్టవంతురాల్ని. క్షణం ఆగి అంది. మీరు నన్ను పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారా, లేక? అదేమిటి, నీకు అనుమానం ఎందుకొచ్చింది? మీకు నాపై ఉన్నది కేవలం ఆకర్షణ, లేక నిజమైన ప్రేమ అని తెలుసుకోవడానికి. ప్రేమ శాశ్వతము, ఆకర్షణ క్షణికము కనుక. నీ ఎడల నాకు ఉన్నది ఆకర్షణో ప్రేమో నాకే తెలియదు, కానీ నాకు నువ్వు కావాలి, అంతే. హఠాత్తుగా జయవర్ధన్ చేతులు తనకు సమీపంలో ఉన్న ఆమెను దగ్గరకు లాక్కున్నాయి. రశ్మి సున్నితంగా విడిపించుకుంది. మన పెళ్ళయ్యే వరకు ఇలాంటివేమీ వద్దు. ఓకే, ముట్టుకోను. బుద్ధిమంతుల్లా చూశాడు. మన పెళ్ళయ్యే వరకు మనం కలుసుకోకుండా ఉంటేనే బాగుంటుందేమో. మీతో ఒంటరిగా ఉండడానికి నాకు భయం వేస్తుంది, అంది గోముగా. అది నా వల్ల కాదు. నిన్ను చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేను. నేను నా ఉద్యోగానికి రిజైన్ చేయాలనుకుంటున్నాను. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ఒక మామూలు ఆడపిల్లలా నా కింద ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు. కానీ చిన్న షరతు. మనం ప్రతి సాయంకాలం ఎక్కడైనా కలుసుకోవాలి. నాదో షరతు. ఎక్కడికి వెళ్ళినా మీరు నాకు 3 అడుగుల దూరంలో కూర్చోవాలి. ఓకే, పక్కున నవ్వాడు జయవర్ధన్. అరుణ్ ఇంటికి వెళ్ళేటప్పటికి సమీర మంచం మీద బోర్లా పడుకుని తలగడలో ముఖం దాచుకుని ఏడుస్తుంది. అరుణ్ టైనాటు వదులు చేసుకుంటూ అడిగాడు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చిరంజీవి సినిమాకి టికెట్ దొరకలేదా? సమీర గాద్గదికమైన స్వరంతో మధ్య మధ్య వెక్కుతూ చెప్పింది, మా నాన్నగారు పెళ్లి చేసుకుంటున్నారట. అరుణ్ గుండెల్లో ఆనందం ఉప్పొంగింది. ఆ ఆనందాన్ని ముఖంలో కనిపించనివ్వకుండా జాగ్రత్తపడి ఆశ్చర్యాన్ని నటిస్తూ అడిగాడు, ఏమిటి, నిజంగానా? అవును. పెళ్ళా? ఈ వయసులోనా? ఉన్నట్టుండి ఆయనకి ఇలాంటి బుద్ధి ఎలా పుట్టిందబ్బా? అతను భార్య పక్కన మంచం మీద కూలబడ్డాడు. దిగ్గున మంచం మించి లేచి అతని తలపై ముద్దుగా తడుతూ పక్కున నవ్విందామె. ఏప్రిల్ ఫూల్! అరుణ్ తెల్లబోయాడు. అతనికి ఆ రోజు ఏప్రిల్ 1 అని అప్పుడు జ్ఞాపకం వచ్చింది. చాలే, వేళాకోళానికైనా ఒక హద్దుండాలి, అన్నాడు చిరాగ్గా. భార్యాభర్తల మధ్య హద్దులేమిటి? సమీర ఇంకా నవ్వింది. అలా ఉడుక్కుంటారే? నేనేం ఉడుక్కోలేదు. అయినా మా నాన్నగారు పెళ్లి చేసుకుంటున్నారు అని చెబితే నమ్మేయటమేనా? ఆయనకి హీ మ్యాన్, చేసుకుంటే చేసుకుంటారు. తథాస్తు దేవతలుంటారు, జాగ్రత్త. నువ్వు వేళాకోళంగా అన్న మాటలు నిజమవుతాయేమో. చాలండి, తథాస్తు దేవతలు లేరు, వంకాయ లేదు. ఆమె ఇంకా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది. అరుణ్ ఏ దేవతలో కరుణించి తన మామగారు పెళ్లి చేసుకుంటే బావుండునని మనసారా వాంఛించాడు. మీరు ఈ డ్రెస్లో చాలా బాగున్నారు, ప్రశంసగా అంది రశ్మి. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. అంతేకాదు, మరింత చిన్నగా కనిపిస్తున్నారు. నిజమా? నిజం. ఆ క్షణంలో జయవర్ధన్ ముఖం మీద మెరిసిన తృప్తి చూసిన రశ్మి పెదవులపై హాసరేఖ మెరిసింది. ఆఫీస్ నుంచి నేరుగా ఇటే వచ్చినట్లున్నారే? అవును. ఉండండి, కాఫీ తెస్తాను. రశ్మి కిచెన్లోకి నడిచింది. జయవర్ధన్ వెనకనే వెళ్ళాడు. ఆమె కాఫీ కలుపుతుంటే చూస్తూ నిలబడ్డాడు. కాఫీ రుచి చూసి చెప్పాడు, చాలా బాగుంది. రశ్మి నవ్వింది.
రండి మా ఇల్లు చూద్దురు గాని. ఆమె డ్రాయింగ్ రూమ్ దాటి బెడ్రూమ్ వైపు వచ్చింది. అక్కడ బల్ల మీద పూజ చేసిన గుర్తుగా వాడిన పూలున్నాయి. అగరవత్తుల పరిమళం గదంతా నిండి ఉంది. అక్కడ దేవుడి పటంగాని విగ్రహంగాని ఏమీ కనిపించకపోవడంతో జయవర్ధన్ ఆశ్చర్యంగా అడిగాడు. నువ్వే దేవుణ్ణి పూజిస్తావు? రామున్నా కృష్ణున్నా? ఇద్దరూ కాదు. మరెవర్ని? మీరు చూస్తే భయపడతారని మీరొచ్చే ముందే తీసి దాచేశాను. కొంపదీసి నువ్వు క్షుద్రదేవతోపాసకురాలివి కాదు కదా? నవ్వేశాడాయన. కాదులేండి. చాలా బాగుంది నీ బెడ్రూమ్. త్వరలో మన బెడ్రూమ్ అవుతుంది కదా? అంటే పెళ్ళయ్యాక నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళరా? వెంటనే అడిగిందామె. తీసుకువెళ్తాననుకో. జయవర్ధన్ తడబడ్డాడు. అది కాదు రశ్మి, నువ్వు ఆ వాతావరణంలో ఇమడగలవా? సమీర నిన్ను అవమానిస్తే నేను సహించలేను. అంటే మన పెళ్లి సమీరకి ఇష్టం లేదా? అసలు నేను ఇంకా మన పెళ్లి విషయం ఆమెకు చెప్పలేదు. అదే ఎందుకో సంకోచంగా అనిపించింది. ఇలాంటి విషయాలు దాచటం వల్ల ఒక విధంగా నష్టమే ఎక్కువ. మనం మెడలో పూలదండలతో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యామనుకోండి, ఆ నిజాన్ని అన్వయించుకోవడానికి సమీర మనసు ఎదురు తిరుగుతుంది. ఫలితంగా మా మధ్య మనస్పర్ధలు పోట్లాటలు మొదలవుతాయి. నిజమే, కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఆయన తనలో తాను అనుకున్నట్లు అన్నాడు. ఆ సాయంకాలం ఇంటికొచ్చిన దగ్గర నుంచి జయవర్ధన్ కూతురితో తన పెళ్లి విషయం ఎలా చెప్పాలో రిహార్సల్స్ వేసుకోసాగాడు. సమీరా, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానమ్మా. చిచి, బాగోలేదు. అలా చెప్తే బాగుండదు. నాకు జీవితంలో తోడు కావాలనిపిస్తుంది. అందుకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎంత అర్ధరహితంగా ఉంది ఈ వాక్యం. తోడు కావాలా? ఇన్నాళ్లకా? చచ్చా. జయవర్ధన్కి ఎంత ప్రయత్నించినా కూతురికి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఏమిటి విశేషాలు? ఎలా ఉంది మీ ఆఫీసు? ఆఫీస్కేం బాగానే ఉంది. కాకపోతే రశ్మి అనే స్టెనో తన ఉద్యోగానికి హఠాత్తుగా రిజైన్ చేసింది. అందుకని రశ్మి లేని ఆఫీసు సూర్యరశ్మి లేని ప్రపంచంలో చీకటైపోయిందని బాధపడుతున్నారు అందరూ, చెప్పాడు అరుణ్. అంతందంగా ఉంటుందా ఆవిడ? కుతూహలంగా అడిగింది సమీర. అందం అనే మాట సరిపోదు. బ్రహ్మదేవుడు మంచి మూడ్లో ఉన్నప్పుడు తన సృష్టిలోని అందాలన్నీ ఏరి ఆమెలో పొందుపరిచుంటాడు. ఎందుకు రిజైన్ చేసింది? కారణం ఎవ్వరికీ తెలీదు. ఎవరికి వాళ్ళు ఊహించుకోవడం తప్ప. నా మటుకు నాకు మీ నాన్నగారి కారణంగా ఆమె రిజైన్ చేసిందనిపిస్తుంది. సమీర ముఖం ఎర్రబడింది. ఏం చేస్తారు? వయసులో ఉండగా మా అమ్మ పోయింది అంది, తండ్రి విశృంఖలత్వాన్ని సమర్థిస్తున్నట్లు. మీ నాన్నగారు మీ అమ్మగారు పోయాక మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదు? సవతి తల్లి వల్ల నాకు కష్టాలు వస్తాయని. అందుకే ఆనాటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ పెళ్లి ప్రసక్తి తలపెట్టలేదాయన. తల్లి తండ్రి తానే అయి పెంచారు. అందుకే మా నాన్నగారంటే నాకంత గౌరవం, ఇష్టం. ఒకవేళ ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఏమయ్యేది? వద్దు. ఊహామాత్రంగా అయినా భరించలేను. సమీర ముఖం చేదు తిన్నట్లయింది. నిజంగా చేసుకోలేదు కదా, చేసుకుంటే ఏమయ్యేది అని అడుగుతున్నాను. ఏమవుతుంది? ఈ ఇంటికి నేను పరాయిదాన్ని అయ్యేదాన్ని. ఆ రాణిగారి ఇంటి పెత్తనాన్ని గుప్పెట్లో పెట్టుకునేది. నీ పొగరు అణిగేది, కసిగా అనుకున్నాడు అరుణ్. మామగారు ద్వితీయ వివాహం చేసుకుని ఉంటే సమీర అహంభావం అణిగిపోయి ఉండేది అనుకున్నాడు. అలా జరగనందుకు బాధపడుతూ జరుగుంటే బావుండేదనుకున్నాడు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పేపర్ వెయిట్ని గిరగిరా తిప్పుతూ తలదించుకుని అన్నాడు జయవర్ధన్. నువ్వు ఆ మాట ఇప్పటికీ 16 సార్లు చెప్పావు. ఇది 17వసారి. చెప్పు, ఏం మాట్లాడాలో. అది అది చెప్పు. ఏం లేదులే. వింతగా చూశాడు జేకే. నీకేమైనా కాస్త మతి భ్రమించిందా? ఏదో మాట్లాడాలన్నావు, అది ముఖ్యమైన విషయం అన్నావు, తీరా ఏం లేదంటావేమిటి? అవును, చాలా ముఖ్యమైన విషయం. కానీ ఎలా చెప్పాలో తెలియటం లేదు. కొన్ని క్షణాల నిశ్శబ్దం తరువాత అన్నాడాయన. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పకపకా నవ్వాడు జేకే. జోక్ చేస్తున్నావా? జోక్ కాదు, నిజం. నేను నిజంగానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.
జయవర్ధన్ ముఖంలోని సీరియస్నెస్ని చూశాక జేకే ఆయన చెప్పేది నిజమని నమ్మవలసి వచ్చింది. వాట్? పెళ్ళా? యు మీన్ మ్యారేజ్? అవ్వ అంటే ముసలమ్మ, ముసలమ్మ అంటే అవ్వ అన్నట్టుంది నువ్వు అడిగేది. మ్యారేజ్ పెళ్ళే? అది కాదు, ఈ వయసులో ఇంత హఠాత్తుగా ఈ ఆలోచన ఎందుకొచ్చిందా అని. రశ్మి పెళ్లి చేసుకోమని అడిగింది. అలా చెప్పు. నీకు ఈ ఆలోచన కలగడానికి కారణం రశ్మి అన్నమాట. కథకి ముగింపు పలుకుతావనుకున్నాను. అసలు కథ ఇప్పుడే మొదలవబోతుందన్నమాట. రశ్మిని నువ్వే... నో, నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. నమ్మలేకపోతే నీ కర్మ. ఈ వయసులో పెళ్ళేమిటి? ఈ వయసులో సెక్స్ తప్పు కానప్పుడు పెళ్లి మాత్రం తప్పేమిటి అంది రశ్మి. జేకే దిగ్భ్రమ నుంచి తేరుకోలేదు. అది సరే, సంఘం ఏమనుకుంటుంది? చూడు జేకే, మనకి చాలామంది అమ్మాయిలతో పరిచయాలున్నాయి. ఆ విషయం లోకానికి తెలుసని మనకి తెలుసు. అయినా మనం సిగ్గుపడుతున్నామా? లేదే. మన వయసులో సగం వయసు కూడా లేని అమ్మాయిలతో సెక్స్ కోసం వెంపర్లాడుతున్నాం. ఇవాళ నన్ను వ్యభిచారిగా చెప్పుకున్న ఈ లోకం రేపు నేను నా కూతురు వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పుకుంటుంది. అంతేగా? నేనేం సిగ్గుపడను. సమీరకి తెలుసా? తెలీదు. చెప్పాలని ఉన్నా చెప్పలేకపోతున్నాను. ఈ విషయంలో నీ సహాయం కావాలి. నేనా? నేనేం చేయగలను? ఈ విషయం సమీరకు చెప్పు. నేనా? అవును, చెబుతాను. సమీర్ అంగీకరిస్తుందా? తన అంగీకారం కోసం కాదు ఈ విషయం చెప్పమంటున్నది. పెళ్ళయ్యాక తెలిసే కంటే ముందే తెలిస్తే ఆ సమయానికి తన మనసుని ఆయత్తం చేసుకోగలదని. ఎవరి అంగీకారంతోనూ నాకు పని లేదు. నేను రశ్మిని పెళ్లి చేసుకోవడానికే నిర్ణయించుకున్నాను. పేక లోతు దాకా ప్రేమలో మునిగిపోయావన్నమాట. ప్రేమ అవునో కాదో నాకు తెలియదు. నాకు రశ్మి కావాలి అంతే. నువ్వు సమీరతో ఈ విషయం చెప్పు. నేనా? నేను చెప్పడం బాగుండదు, నువ్వే చెప్పు. జేకే వెళ్ళిపోయాడు. ఈసారి నా బర్త్డేకి డైమండ్ నెక్లెస్ కొనుక్కుంటున్నాను చెప్పింది సమీర. నీకేమిటమ్మా, అదృష్టవంతురాలివి, కోటేశ్వరుడి గారాల పట్టివి అంది ఒక అమ్మాయి ఈర్ష్యగా ఆమెనే చూస్తూ. ఏ, నువ్వు మాత్రం కోటేశ్వరుడి కూతురివి కాదా? మా నాన్న ఆస్తంతా మగపిల్లలకి పట్టం కట్టి నాకు మాత్రం ముష్టి 50,000 ఇచ్చాడు ఏసడింపుగా అందామె. కోట్లున్నాయి, ఏం లాభం? సమీరకి ఆ క్షణంలో నేను ఎంతో అదృష్టవంతురాలని అనిపించింది. తన బర్త్డే నెల రోజుల్లోకి వచ్చిన తండ్రి తనకిచ్చే బహుమతి ప్రస్తావన తీసుకురాకపోవడం ఆమెకు ఆశాభంగాన్ని కలిగించిన ఆయన పని ఒత్తిడి వల్ల మర్చిపోయి ఉంటాడని సరిపెట్టుకుంది. ఇంచుమించు అదే సమయంలో జయవర్ధన్ రశ్మిల మధ్య ఫోన్లో సంభాషణ జరుగుతుంది. 25వ తారీఖు నా బర్త్డే. హరే, ఎంత చిత్రం! ఆ రోజు సమీర బర్త్డే కూడా. వాట్ ఎ కోఇన్సిడెన్స్. అంతేకాదు, నా పుట్టినరోజు నాడే మనం పెళ్లి చేసుకోవడం కూడా మరో విశేషం నవ్వింది రశ్మి. అలలు అలలుగా తేలి వచ్చిన ఆ నవ్వు కర్ణపేయంగా ఉందాయనకి. మరోసారి నవ్వు. రశ్మి నవ్వింది. అబ్బా, నీ నవ్వు వింటుంటే నాకు ఎలా ఉందో తెలుసా? జలతరంగిడి మోగినట్లుంది. కొన్నాళ్ళకి నా నవ్వు తాచుపమ్మల బుసలు వినిపిస్తుందేమో టీస్ చేస్తున్నట్లుగా అడిగింది. చచా, ఎందుకలా అనుకుంటున్నావు? అంటే పెళ్లి కాగానే నీపై మోసపోతుందనా? రశ్మి, ఐ లవ్ యూ అని చెప్పే వయసు కాదు నాది. కానీ నిజం చెబుతున్నాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. 25 ఏళ్ల వయసులో అందమైన ఆడపిల్ల ఐ లవ్ యూ అన్నప్పుడు కలిగే అనుభూతి కలిగింది జయవర్ధన్కి. రశ్మి బర్త్డేకి ఏం కానుకివ్వాలి? డైమండ్ నెక్లెస్ కొనిస్తే ఆయన ఆమెకు తను ఇచ్చే బహుమతి విషయం రశ్మితో చెబుదామనుకుంటూ ఉండగానే అరుణ్ లోపలికొచ్చాడు. అతన్ని చూడగానే ఆయన కంగారుగా ఉంటాను, మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ క్రెడిల్ చేశాడు. అరుణ్ విచిత్రంగా మామగారి వంక చూశాడు. ఆయన ముఖం తప్పు చేస్తూ పట్టుబడ్డ వ్యక్తిలా ఉంది. ఆయన ముఖంలోని సిగ్గుతో కూడిన ఎరుపుదనానికి అతను వేరే అర్థం చెప్పుకున్నాడు. ఈయన బహుశా ఏ కాల్గాల్లో ఎంగేజ్ చేసుకుని ఉంటాడు. అతని పెదవుల చాటున గుంభనంగా నవ్వుకుంటూ కొన్ని ఫైల్స్ ఆయన ముందుంచుతూ ఆయన్ని సంతకం చేయమని కోరాడు. జయవర్ధన్ ఆ పని పూర్తి చేశాక అరుణ్ ఆ పరిస్థితిలో ఆయన్ని మాట్లాడించడం బాగుండదని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక జయవర్ధన్ కర్చీఫ్ తీసి మొహం గట్టిగా తుడుచుకున్నాడు. తప్పు చేస్తూ పట్టుబడిన ఫీలింగ్ కలిగింది ఆయనకి. లాభం లేదు.
ఎలాగైనా సమీరకి తన పెళ్లి విషయం చెప్పేయాలి. ఎప్పటికప్పుడే నిశ్చయించుకున్నాడు. ఇలా అనుకోగానే కూతురికి ఫోన్ చేశాడు. నేను సమీరను డాడీ. జయవర్ధన్కి ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు. ఏమిటి డాడీ? ఏం లేదమ్మా, సాయంకాలం షాపింగ్కి వెళ్దాం, రెడీగా ఉండు. అలాగే డాడీ, డైమండ్ నెక్లెస్ కొనుక్కోవాలని ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాను. సమీర స్వరంలో ఆనందం ధ్వనించింది. జయవర్ధన్ మొహంలో రంగులు మారాయి. ఆయన ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. ఏం డాడీ? ఇక్కడ డైమండ్ నెక్లెస్ కొనుక్కునే కంటే మెడ్రాస్ వెళ్ళి కొనుక్కుంటే బాగుంటుందేమో. తాత్కాలికంగా కూతురి కోరికను ఆ రకంగా వాయిదా వేయడానికి ప్రయత్నించాడు. అక్కర్లేదు డాడీ, మొన్ననే మిసెస్ కపాడియా కొనుక్కుంది సేట్ చమన్లాల్ షాప్లో, చాలా బాగుంది, నేను కొనుక్కుంటాను డాడీ గారంగా అడిగింది. జయవర్ధన్ అవునని కాదని ఏమీ చెప్పకుండానే ఫోన్ పెట్టేశాడు. తను రశ్మికి డైమండ్ నెక్లెస్ కొనాలనుకుంటున్నప్పుడే కూతురు కూడా దాన్ని కావాలనుకోవడం ఎంత కాకతాళీయం. ఆయనకి క్షణకాలం తప్పు చేస్తున్న ఫీలింగ్ కలిగింది. అది క్షణికమే. రశ్మి గుర్తుకు రాగానే ఆయనకి గుప్పుడు మల్లెలు గుండెలపై చల్లినట్లు, వెన్నెల్లో పన్నీటితో జలకమాడుతున్నట్లు అనుభూతి చెందాడు. ఆ సాయంకాలం సమీరతో కలిసి షాపింగ్కు వెళ్ళినప్పుడు ఆయనకి ఏదో ఇబ్బందికరమైన ఫీలింగ్. తను కొంటున్న ఆ నెక్లెస్ సమీరకి కాదని తెలిస్తే ఆమె ఎంత గొడవ పెడుతుందో. అసలు అయినా తను పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని ఆమెకి ఎలా తెలియపరచటం? చమన్లాల్ షాపులోకి నడిచాడు జయవర్ధన్. తన షాపుకు వచ్చే ఖరీదైన కస్టమర్ల కోసం షాపుని అతి ఖరీదుగా ఉంచుతాడు చమన్లాల్. వాల్ టు వాల్ కార్పెట్స్తో సెంట్రలైజ్డ్ ఏసీ గల ఆ షాపు వజ్రాల ప్రపంచమా అన్నట్లుంటుంది. జయవర్ధన్ని సాదరంగా ఆహ్వానించాడు చమన్లాల్. ఆయన డైమండ్ నెక్లెస్ చూపించమనగానే రకరకాల డిజైన్లలో కొన్ని నెక్లెస్లు చూపించాడతను. ఇది చాలా బాగుంది డాడీ, ఒక నెక్లెస్ చూసిన వెంటనే అంది సమీర. ఇది నాకు నచ్చలేదు, వేరే డిజైన్ చూపించండి చెప్పాడు జయవర్ధన్. సేట్ లోపలికి వెళ్ళి మళ్లీ కొన్ని తెచ్చి ఆయన ముందుంచాడు. ఆయన కళ్ళు ఒక నెక్లెస్పై ఆగిపోయాయి. వండర్ఫుల్ అన్నాడు. ఇది ప్యాక్ చేయండి. ఖరీదైన అడగకుండా వస్తువుని ప్యాక్ చేయమనే కస్టమర్లు సేట్ చమన్లాల్కి అరుదుగా తారసపడుతూ ఉంటారు. అతను మరోసారి అందులో పొదగబడి ఉన్న వజ్రాల నాణ్యతను గురించి చెబుతూ మాటలలో ఆ నెక్లెస్ వాల్యూకి మరింత పెంచేశాడు. సమీరకి తండ్రి సెలెక్ట్ చేసిన ఆ నెక్లెస్ అంతగా నచ్చలేదు. కానీ డైమండ్ నెక్లెసే కావాలని తన చిరకాల కోరికను తండ్రి తీర్చాడు అన్న ఆనందంతో ఆ అసంతృప్తిని బయటపడనివ్వలేదు. యు ఆర్ గ్రేట్ డాడీ, థ్యాంక్స్ వన్స్ అగైన్ అంది సంతోషంగా. జయవర్ధన్ మాట్లాడలేదు. ఆ నెక్లెస్ రశ్మి మెడలో పెట్టుకుంటే నెక్లెస్కి అందం వస్తుంది అనుకున్నాడు. ఇంటికి వెళ్ళాక తండ్రి ఆ నెక్లెస్ని తనకిస్తాడని ఊహించింది సమీర. సాధారణంగా కూతురి కోసం కొన్న ఏ వస్తువునైనా షాపింగ్ నుంచి రాగానే ఇచ్చేస్తుంటాడాయన. ఇవాళ అందుకు విరుద్ధంగా ఆయన ఆ నెక్లెస్ని తన బీరువా లాకర్లో భద్రపరచడం ఆమెకు ఆశాభంగాన్ని కలగజేసింది. తన బర్త్డేకి కానుకగా కొన్న ఆ నెక్లెస్ తన బర్త్డే నాడే ఇస్తాడని సరిపెట్టుకుంది. ఆ రాత్రి క్లబ్లో ఆ సంతోషాన్ని తన స్నేహితురాళ్లతో పంచుకుందామే. లాభం లేదు, నేను ఎంత ప్రయత్నించినా చెప్పలేకపోతున్నాను అన్నాడు జయవర్ధన్. నాకు చాలా సిగ్గుగా ఉంది. ఇందులో సిగ్గుపడడానికే ఉంది, నీ ఆనందం నీది. అయినా నాకేదో గిల్టీగా ఉంది, నేను చెప్పలేను, నువ్వే చెప్పు. నేనా? నేను ముందే చెప్పాను, ఈ విషయం మూడో వ్యక్తి ద్వారా తెలిసే కంటే నువ్వే చెప్తే బాగుంటుందని. ఒక్కొక్కసారి మనకి సంబంధించిన విషయాలు మనం చెప్పుకునే కంటే ఎవరైనా చెప్తేనే బాగుంటుంది. అయితే సరే, సమీరకి నేనే చెబుతాను. థ్యాంక్ యూ, నీ మేలు జన్మలో మర్చిపోను. వాట్? సమీర నమ్మలేనట్లు చూస్తూ అంది. డాడీ పెళ్లి చేసుకుంటున్నారా? అంకుల్, మీరు జోక్ చేస్తున్నారా? జోక్ కాదు, నిజం. మీ నాన్న పెళ్లి చేసుకుంటున్నాడు. 23వ తారీఖునే వాళ్ళ పెళ్లి. నవ్వుతున్న సమీర ముఖంలో రంగులు మారాయి. ఆమె భ్రుకుటి ముడిపడింది. ఈ విషయాన్ని నీకు ఎలా చెప్పాలో తెలియక మదనపడి నన్ను చెప్పమన్నాడు. ఇంకా అంతకంటే వివరంగా చెప్పడం మంచిది కాదనిపించింది జేకేకి. ఆయన సమీర ఆ షాక్లో ఉండగానే లేచి వెళ్ళిపోయాడు. జయవర్ధన్కి ఫోన్ చేసి చెప్పాడు జేకే. సమీరకి నీ పెళ్లి విషయం చెప్పాను. ఏమంది? ఆయన గుండె గొంతులోకి వచ్చినట్లయింది. ముందు నమ్మలేదు, తర్వాత షాక్ అయింది. జయవర్ధన్కి కూతురు తనని గురించి ఏమనుకుంటుందో,
ఆమె మనోభావాలు ఎలా ఉంటాయో తెలుసు. ఆయనకి గిల్టీగా అనిపించింది. అది క్షణికం మాత్రమే. రశ్మి గుర్తుకు రాగానే తన నిర్ణయం సబబే అనిపించింది ఆయనకి. జయవర్ధన్ పేపర్ వెయిట్ గిరగిరా తిప్పుతున్నాడు. ఆయన మెదడు కూడా రకరకాల ఆలోచనలతో అలాగే గిరగిరా తిరుగుతుంది. కూతురు ఏం గొడవ పెడుతుందో. అరుణ్ లోపలికొచ్చాడు. అతన్ని చూస్తూనే జయవర్ధన్ మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ చిరునవ్వు నవ్వాడు. వెళ్దాం రండి, టైం 7 గంటలైంది. నాకు కొంచెం పనుంది. పనంటే ఏమీ లేదు. నువ్వు వెళ్ళు, నేను కాసేపు ఆగొస్తాను. నేను వెళ్ళి కారు పంపిస్తానైతే. వద్దు, టాక్సీలో వస్తాను. అరుణ్ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక జయవర్ధన్ గదిలో పచార్లు చేయటం మొదలుపెట్టాడు. మళ్ళీ తలుపు దగ్గర చప్పుడయింది. ఆయన తిరిగి చూశాడు. జేకే లోపలికొచ్చి అడిగాడు, ఏమిటివాళ ఇంకా ఇంటికి వెళ్ళలేదే? వెళ్ళాలని లేదు. అయితే నాతో రా. అజంతా బార్లో కంప్లీట్ న్యూడ్ క్యాబరే ఉంది, వెళ్దాం. నీకు తెలుసు నేను ఇలాంటి వాటికి దూరమై చాలా రోజులైందని. మొత్తానికి నిన్ను మార్చిన ఘనత రశ్మికే దక్కుతుంది. రశ్మితో నా పెళ్లి విషయం విని సమీర ఏమంది? ముందు నమ్మలేదు, తర్వాత షాక్ అయింది. ఇంకా ఇంకేం లేదు. ఆ మాట చెప్పేసి లేచి చక్కా వచ్చేశాను. నాకు సమీర ఎదుట పడాలంటే భయంగా ఉంది. నీకు తెలుసు, నా భార్య పోయేటప్పటికి సమీరకి 12 ఏళ్ళు. నేను పునర్వివాహం చేసుకుంటే లేనిపోని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయని ఆ ప్రసక్తే మానుకున్నాను. కానీ రశ్మి నా జీవితంలో ప్రభంజనంలా ప్రవేశిస్తుందని గాని పెళ్లి ప్రసక్తి తెస్తుందని గాని కలలో అయినా ఊహించలేదు. నా బాధంతా సమీర గురించి. తను చాలా బాధపడుతుంది, చాలా గొడవ చేస్తుంది అని నాకు తెలుసు. నాకు అసలు ఇంటికి వెళ్ళాలని లేదు. రశ్మితో కలిసి దూరంగా ఎటైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది. నీ భయం, ఆందోళన అర్థం లేనివనిపిస్తోంది నాకు. సమీర చిన్నపిల్ల కాదు, ఒక రకంగా జీవితంలో సెటిల్ అయ్యింది. రశ్మి తన విషయంలో ఎలాంటి బాధ్యత తీసుకోనవసరం లేదు. ఒకవేళ ఇద్దరి మధ్య వైషమ్యాలు రావడం అంటూ సంభవిస్తే సమీరకి రావాల్సింది ఇచ్చేసి వేరే పంపించేయి. కూతురికి పెళ్ళయ్యాక ఆమెను వేరే ఇంటికి పంపించకుండా ఇంట్లోనే ఉంచుకోవడం ఎంత తప్పు చేశానా అనిపించింది ఆయనకి. అరుణ్ ఇంటికొచ్చేసరికి సమీర ఏడుస్తుంది. ఏమైంది? చిరంజీవి సినిమాకి టికెట్లు కొని పంపానుగా, అవి అందలేదా? ఆమె ఏడుపు మరింత ఎక్కువైంది. ఏమిటో చెప్పు, చెప్పందే నాకెలా తెలుస్తుంది? వెక్కిళ్ల మధ్య చెప్పింది. మా నాన్నగారు పెళ్లి చేసుకుంటున్నారట. ఇవాళ ఏప్రిల్ 1 కాదు. నేను సీరియస్గా చెబుతుంటే మీకు అది వేళాకోళంగా ఉందా? నేను చెప్పేది నిజం. ఏడుస్తూనే కోపంగా అరిచింది. నిజమా? అరుణ్ సంభ్రమాశ్చర్యాలతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. అతను తనలో కలిగే భావసంచలనాన్ని అదుపులో పెట్టుకుంటూ అన్నాడు, నేను నమ్మను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఆయన పెళ్లి చేసుకుంటున్నారు. అరుణ్ చెవులకి ఆ మాటలు అమృతపు సోపానాల్లా ఉన్నాయి. నిజమా? అంతులేని ఆశ్చర్యాన్ని ముఖంలో కనబరుస్తూ అడిగాడు. నిజం కాకపోతే జేకే అంకుల్ ఎందుకు చెబుతాడు? ఈ వయసులో ఆయనకి ఇదేం బుద్ధి? మామగారు శృంగార పురుషుడు అని తెలుసు అతనికి. కానీ ఆయన పెళ్లి చేసుకుంటున్నాడంటే అతనికి నమ్మశక్యంగా లేదు. మా అమ్మ పోయాక ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటాడేమో, సవతి తల్లి వల్ల బాధలు వస్తాయేమో అని భయపడేదాన్ని. కానీ అప్పుడు లేంది ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడు. మనవల్ని ఎత్తుకునే వయసులో పెళ్లికి సిద్ధపడ్డాడంటే ఆ మహాతల్లి ఏ మత్తుమందో పెట్టుంటుంది, నాకు తెలుసు. అరుణ్ ఆలోచిస్తున్నాడు. జేకే చెప్పాడంటే అది అబద్ధమై ఉండదు, నిజమే. అతనికి మబ్బుల మీద తేలిపోతున్న అనుభూతి కలిగింది. పైకి బాధ నటిస్తూ భార్యను ఓదార్చాడు. మామగారు ఈ వయసులో పెళ్లి చేసుకోవడం అసహ్యంగానే ఉంది, కాదనను. కానీ ఆయన హోటల్ రూమ్స్లో కాల్ గర్ల్స్ని ఎంగేజ్ చేసుకోవడం కంటే ఇలా పెళ్లి చేసుకోవడమే బాగుంటుంది కదా. మీరు మాట్లాడకండి, చర్రుమంది సమీర. ఆయన చాటుమాటుగా తిరిగినా లోకం ఆయన గురించి ఏం చెప్పుకున్నా నేను బాధపడలేదు. కానీ పెళ్లి వరకు వెళ్ళాడంటే ఇదేదో ఒక ప్లాన్ ప్రకారం చేసిందే, నాకు తెలుసు. ఆయనేడి? కాసేపాగి అడిగింది. ఎవరు? ఇంకెవరు, మీ మామగారు అంది కోపంగా. ఏదో పనుందట, కాసేపాగి వస్తానన్నారు. ఇంకేం పని? మళ్ళీ ఏ అమ్మాయి దగ్గరకో వెళ్ళడానికే. ఈ వయసులో ఆయన చేసే అప్రాచ్యపు పనులకే సిగ్గుపడి నేను చేస్తుంటే ఇప్పుడు ఏకంగా పెళ్లే చేసుకుంటున్నాడు. చిచ్చి, అసలు ఈ ఆలోచన ఆయనకి కలిగింది కాదు.
ఆ జేకే ఉసిగొల్పుంటాడు. జేకేని తిట్టడం మొదలుపెట్టింది సమీర. అరుణ్ మౌనంగా వింటూ ఉండిపోయాడు. అతనికి లోలోపల సంతోషంగా అనిపించింది. తండ్రి అంట చూసుకునే కదా సమీర గర్వం. ఆయన వత్తాస్తోనే కదా తనని తన వాళ్లకు దూరం చేసింది. ఇప్పుడు సవతి తల్లి వస్తే తండ్రికి ఆమెకి మధ్య దూరం పెరగడం ఖాయం. అప్పుడు గాని దీని రోగం కుదరదు. ఆ రాత్రి రోజులా సమీర తండ్రికి ఎదురు కాలేదు. పైన తన గదిలో ఏడుస్తూ ఉండిపోయింది. తన పెళ్లివార్త తెలిసి కూతురు ఏం గొడవ చేస్తుంది అనే భయంతో బెదురుతూ ఇంటికి వచ్చిన జయవర్ధన్ అసలు కూతురు కనిపించకపోవడంతో ఎంతో రిలీఫ్ ఫీల్ అయ్యాడు. కానీ ఏదో ఇబ్బందిగా అనిపించింది ఆయనకి. కూతురికి ఎంతో కోపం వస్తే తప్ప అలా ప్రవర్తించదు. తన అయిష్టాన్ని, కోపాన్ని మౌనం వహించడం ద్వారా తన కంటపడకుండా తీర్చుకుంటుంది అని అనిపించింది ఆయనకి. మర్నాటి ఉదయం అరుణ్ ఆయన గదిలోకి వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ మామగారు. గుడ్ మార్నింగ్. పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటున్న జయవర్ధన్ కొద్దిగా దడపడి చెప్పాడు. కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఎ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపాడు. జయవర్ధన్కి అల్లుడి మొహంలోకి సూటిగా చూడడానికి సిగ్గనిపించింది. బహుశా ఏ అల్లుడికి తన మామగారి పెళ్లి సందర్భంలో అభినందనలు తెలిపే అవకాశం రాదేమో. థ్యాంక్ యూ అన్నాడు ఏటో చూస్తూ. మీరు ఆలస్యంగా అయినా తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నాను మామగారు. ఈ పని ఎప్పుడూ చేయవలసింది. సమీర గర్వం అణిగేది. కసిగా మనసులో అనుకుంటూ అన్నాడు. జయవర్ధన్కి అతను అభినందిస్తున్నాడు, అవహేళన చేస్తున్నాడో అర్థం కాలేదు. ఆయన అతని మొహంలోకి చూస్తూ అతని ముఖంలోని భావాలను చదవడానికి ప్రయత్నించాడు. అయితే అతని ముఖంలో అలాంటి భావం కనిపించలేదు. థ్యాంక్ యూ అన్నాడు జయవర్ధన్. తర్వాత మరి సంభాషణ పొడిగించడం అరుణ్కి ఇష్టం లేదు. అతను బయటికి వెళ్ళిపోయాడు. జయవర్ధన్ ఆ క్షణంలో అద్దంలో మొహం చూసుకోలేదు. చూసుకుని ఉంటే ముఖం సిగ్గుతో ఎర్రబడడం అంటే ఏమిటో తెలిసేది.